పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆ మాట తీరు కానీ ఆహార శైలి కానీ ఎలా ఉందంట మీ అభిప్రాయం? సార్ గారు ఒకటే చెబుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 5 సార్లు ఆయనే సీఎం నేను గాను, ఇంకా ఆ మాటకి ఇంకేముంది, ఆయన ఎదురు తిరగడు, ఏముండదు, ఎదురు మాత్రం తిరగడండి. చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ ఒకటి, ఆయన అభిప్రాయం ఏం చేకరిస్తాడు అని అభిప్రాయం ఇద్దరు కరెక్ట్ చేసుకొని అమలు చేస్తారు ప్రజలకి. అది నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్లే మనకి ఇంత భారీ మెజారిటీ వచ్చింది, కూటమి కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా అంటున్నారు. అది కూడా సాధ్యమేనండి. మరి ఆయన గారు కూడా కలవటం, ఆయన ఒకప్పుడు పోటీచి ఒక్క ఎమ్మెల్యేగా గెలిచింది, మరి కూటమి నుంచే అటు ఉండరు ఇటు ఉన్నారు కదా, ఇద్దరు ఒకటి, వీళ్ళు కరెక్ట్, వీళ్ళు మాట తప్పరు అన్న భావంతో ప్రజల్లో బాగా నాటకపోయింది. బాబు గారు అసలు తప్పుడండి, అన్న ఏది తప్పుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచోడు, ఆయన ఏమో ఒక పిక్చర్ చేసుకున్నా చాలు, ఎందుకు ప్రజలు కానీ, మరి ప్రజలు చాలా చేయాలని 5 ఏళ్ళు ఓడిపోయినా కానీ మళ్ళీ 5 ఏళ్ళు ప్రజల్లో తిరిగి వాళ్ళిద్దరు చేయలేరండి అనుకోవటమే. కానీ చంద్రబాబు గారిని పడగొడతాడు ఇవన్నీ కొత్త భ్రమే. ఆయన ఒకటే అన్నాడు, ఇప్పుడు కూడా అన్నాడు కండి, 15 ఏళ్ళు మేము ఆయన గారే చేయాలి. అది నేను అన్నమాట, అసలు ముందుగానే చంద్రబాబు గారు అంట్లా ఈయనే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడప్పుడు జన సైనికులు కూడా సీఎం అన్నా కానీ సరే నాకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు, దానికి నేను గౌరవిస్తాను, మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా. అది కరెక్టేనండి. ఆయన నేను ఎవరు ఏమనుకున్నా అభిమానులు చెప్పినా కానీ వినండి, అది పవన్ కళ్యాణ్ గారు మాట తప్పుడు, చంద్రబాబు గారు మాట తప్పుడు, మరి ఇంకేంది. ఇక బాగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో పల్లెల్లో రోడ్లు వేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మరి ఇద్దరు అనుమతే కండి, పవన్ కళ్యాణ్ ఒక్కరిగా చేయలేరు కదా. బాబు గారు ఏదైనా బాబు గారిని అంటున్నాడు కుప్పలందని, ఇంకా నేను నాతో చెప్పే పని నీవే ఖాయం అంటాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా జరుగుతుంది సార్? నేను మరి ఇదిగో జగన్ బాబు అన్న నాకు ఇష్టమే, రాజశేఖర రెడ్డి గారు అన్న ఇష్టమే, కానీ అదే చెప్పట్లేదండి, ఆయన ప్రజల్లోకి రాలేదండి. అదొకటిను ముసుగేసుకుని వెళ్తాం చాలా తప్పు కదండి. ఇప్పుడు రాజధానిలో ఉన్నాడు చంద్రబాబు గారు, మీరు అసలు మీరు చూసే ఉంటారు, కుప్పలు ఉంటాయి, నడిచి వస్తాడు, గన్మెన్లు నడిచి ఆయనతో పాటు నడవలేరు. అక్కడేది సచివాలయం నడిచి వచ్చేవాడండి, నేను స్వయంగా చూసా. ఎవడన్నా తాగి ఒకలా అక్కడ మందనంలో తాగి ఉండడు, కాంటారు మట్టి ఏది అట్లా పాలు పోసి ఎత్తచ్చు దొరికి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు మేము అప్పుడు ఉండాలి అక్కడ. అయితే తాగి కానీ అది ఉంటే వెళ్తా ఆయన సీఎం కదా, ఆయనకేం పని, అట్ట కాదు, వాడిని పిలుస్తాడు, సమస్య తెలిసింది, ఇది నా పొలం అన్యాయంగా తీసుకున్నాండి, అమ్మాను సోకలంటే దానికి ఎవరు అని చెప్పి వాడిని నవ్వించి పంపిస్తాడు. మళ్ళీ నువ్వు అమ్ముకున్నావు కష్టాల్లో కానీ నీకు అవసరమే అమ్మావు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి, దానికి ఎవరు ఏం చేస్తారు. మేము విన్నామండి, దగ్గరగా విన్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేశాడు. మళ్ళీ అది చదువుకునేటప్పుడు మా పిల్లలు చదువుకునేటప్పుడు కాల్చిపోడు అంటే ఒక 10,000 రూపాయలు గుంటూరు మాది, అదే ఆయన్ని మేము తీసాం. ఆయన ఏంటంటే తెలుసుకోలే అందరిని మంత్రులని. అది వస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందండి మీ అభిప్రాయం? మాకు బాగానే ఉందండి. కొంతమంది ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయని చెప్పేసి అన్నమాట. మీరు మరి కొద్దిగా లాస్లో ఉందంటున్నారు కదా, అందువల్ల అన్ని సమకూరుతాడని ఆశ ఉందంతే. అదే సీఎం గారు కూడా అదే మాట అంటున్నారు, రాష్ట్రం అప్పుల పాల్లో ఉంది, కొంచెం టైం పడుతుంది ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పి. అదేనండి, ప్రజలు కూడా అదే అనుకున్నారు. కొంతమంది అదే అనేక రకాలు మాట్లాడుతున్నారు. బాబు గారు ఏంటంటే మాట్లాడి తప్పుడు అమలు అవుతాయి అని ఆశతోటే ఉన్నారు జనం ప్రజలు. మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, అమరావతి మాత్రం ఖాయంగా చేస్తారండి పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు, అది మాత్రం సాధ్యం. అక్కడ రాజధాని ప్రజలంతా ఆయన చెప్పినట్టు అంతా ఆయనే. మనకు కనుక అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతున్నారు? బాగుంటుందండి, జాబులు వస్తాయి. మా పిల్లలు కూడా చదువుకుని ఉన్నారు, జాబులు వస్తున్న ఆశ.
ఆయన గారే రావాలని కళ్ళకన్నారు కూడా. ఈ ఒక్కసారి ఆయన వచ్చే ఏదో చేస్తాడు, రాజధాని పూర్తయింది, రాజధాని మారరు అన్న భావమే ఉంది ప్రజల్లో. అది లేకపోతే అంత లైన్లు ఉండి ఏమనుకున్నారంటే జగన్ బాబు అనుకున్నారు. జగన్ బాబు వాళ్ళు ఏంటంటే బయటపడకుండా వేశారండి. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుచుంటే అమరావతి సగం వరకు వచ్చేదంటారా? అమరావతి పూర్తయ్యేదండి. అక్కడ మా ఆ రాజధాని ప్రజలు అంటే చౌదరులే కాదు, అన్ని రకాల ప్రజలు కూడా ఆయన అక్కడ బాగా చేస్తాడని ఆశతో ఉండి ఒక్కసారి చూద్దాం అన్నట్టుగా మరి బోల్తా పడింది. మరి ఇప్పుడు మనకి అమరావతి పూర్తి చేస్తాము తెలుగు బాబు గారు చేస్తారు. ఓకే, మనకి పోలవరం కూడా చూసుకుంటే పోలవరం కూడా జగన్ గారు కూడా మంచోడే, కానీ ఆయన ఇంట్లో ఉండి వీళ్ళ చేత చెప్తాడండి. లేకపోతే బాగా అభిమానం కూడా బాగా డబ్బులు ఇటు ముసలోళ్ళకి ఇలా పోయి బాగానే చేశాడు, కానీ ఆయన తిరగలేదండి ప్రజల్లో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సభలు పెట్టినా కానీ స్వయంగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, మమేకం అయిపోతున్నారు, వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఎలా ఉందంటారు మీకు? ఏమండి, చంద్రబాబు గారు అక్కడ వర్షాలు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు ఇది ఆపుతున్నారు. ఆయన వెళ్ళొద్దని నీళ్ళల్లో చూసారా మీరు? నీళ్ళలో దిగి ఒక్కడికి వెళ్తున్నాడు సార్, రౌండ్ వస్తున్నా అసలు ఏం లెక్క చేయట్లా కుర్రోళ్ళనే. అందుకని అక్కడ ఆయన్ని అట్లా మట్టి తీసి అట్టేసేవాళ్ళు లేరండి. అక్కడ దేవుళ్ళ కొలుపుతారు. అంతా నిజం నేను చెప్పేది. మేము ఆ కాస్ట్ కాదు, ఏం కాదు, మేము బీసీలు.